ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా వడ్డీ రేట్లు తగ్గించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది మూడోసారి. రెపో రేటు 50 బేసిస్ పాయింట్ తగ్గించింది. దీంతో గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. Repo rate, and after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook ahead, the MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. I repeat, the reduction recommended by the MPC is for 50 basis points to 5.5%. This is with immediate effect. Consequently, the standing deposit facility rate, which is the STF rate, shall stand adjusted to 5.25%. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా వడ్డీ రేట్లు తగ్గించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది మూడోసారి. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అందిస్తారు. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తా ఉన్నాం, ఒక చాలా పెద్ద నిర్ణయం అనుకోవచ్చా? వడ్డీ రేట్లు తగ్గించడం 50 బేసిస్ పాయింట్లు ఎట్లా ఉంటుంది? అంటే ఎక్స్పెక్ట్ చేయండి కాబట్టి పెద్ద నిర్ణయం అనుకోవాలి. అదర్వైజ్ ఎవ్రీబడి అందరికి ముందు నుంచి తెలుసు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గక తప్పదు. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలో తగ్గుతోంది. డెవలప్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు ఈ మధ్యన తెలిసింది. అంటే ఒక గవర్నమెంటే సపోర్ట్ ఇచ్చేట్టుగా కాకుండా గవర్నమెంట్ మొదలు పెడితే ప్రైవేట్ సెక్టర్ కూడా ఫాలో అప్ చేస్తే కనుక ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే అంతా 1/4% చార్జ్ ఇస్తారనుకుంటే 0.5% ఇవ్వడం ఈజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. బట్ దట్స్ వెరీ గుడ్ ఫర్ ద కంట్రీ. రైట్, అట్లాగే ఈ వేటి పైన ఎక్కువగా ఈ అంశానికి సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉంది సార్, ఎట్లా ఉంటుంది? రేటు ఖచ్చితంగా రేటు తగ్గింది కాబట్టి 100 రూపాయలు గ్యారంటీగా పాస్ చేయక తప్పదు. గవర్నమెంట్ అంటే ఫోర్స్ చేస్తారు బ్యాంకులను కూడా, ఎందుకంటే ఎకానమీ రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా తప్పదు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జనరల్ గా వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంకులకు నష్టం కదా అనుకుంటారు. అది నష్టమా లాభమా అంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంకులకి నష్టం రావాలి అంటే అప్పు ఇచ్చేది తగ్గితే, వడ్డీ రేటు తగ్గితే కొద్దిగా ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి నష్టం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మార్కెట్ లో దేశం మొత్తం మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో వీళ్ళు తీసుకునే డిపాజిట్ల మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. అందువల్ల ఏమొస్తుంది, బ్యాంకులకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. అంటే వాళ్ళు మనం చేసే డిపాజిట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ ఏమో తక్కువ ఉంటుంది, బయట వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ ఉంటుంది. కొద్ది కాలం పాటు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎక్కువ కనుక డబ్బులు వదిలేసి చేసిన బ్యాంకులు ఉంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ హై కాస్ట్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా లోన్ ఇవ్వాలంటే తగ్గాలి కాబట్టి కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇంపాక్ట్ అయ్యేదేమో ఘోరంతో అయితే కొండంత లాభం కనపడకుండా బ్యాంకులకు వస్తుంది ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితాయి. అది ఎలా అంటే గవర్నమెంట్ ఒక నిబంధనల మూలంగా ఎప్పుడు కూడా బ్యాంకులు పోలేనంత డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉన్న స్కీమ్ లో పెట్టి ఉంచుతారు, రూల్స్ ప్రకారం పెట్టాలి కాబట్టి. అవన్నీ కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ తగ్గగానే వాటి యొక్క రేట్లు అమాంతం పెరిగిపోతాయి. బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ లాగా ఒక రఫ్ మీద లెక్కేసి చూస్తే యావరేజ్ 7.5 years డ్యూరేషన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిస్తే అందులో దాదాపు 3.75% ₹1 వడ్డీకి ఇవ్వకుండా, ₹1 నష్టపోకుండా ఓవర్ నైట్ వాళ్ళ ఆస్తులు పెరిగిపోతాయి. అలా పెరిగినాయి అంటే అర్థం వస్తుంది, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ప్రాఫిట్ కింద డిక్లేర్ చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఈ జూన్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ లో చూస్తే కనుక ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన లాభాలు డిక్లేర్ చేయబోతున్నాయి బ్యాంకులు. అందువల్ల ఇన్వెస్టర్లు బ్యాంక్ స్టాక్ లో ఉన్న వాళ్ళకేమో ఒక రకంగా కొద్దిగా పండగ వాతావరణానికి దావ వేసినట్టు చెప్పాలి. అంతేకాని ఇంట్రెస్ట్ రేట్ దగ్గర కంటే బ్యాంకులకు నష్టం వస్తుంది అనుకుంటే చాలా అవగాహన లోపంతో చేసేటువంటి ఆలోచన. అది చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఎవ్వరూ త్వరపడి బ్యాంకు స్టాకులను అమ్ముకోవాల్సిన అవసరం వారినే రాకూడదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఆర్బీఐ నిర్ణయానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.